ఎక్కడ బ్యాగ్ కనబడలేదు. ఒక దగ్గర వచ్చి మధ్యలో కూర్చున్నాడు. బ్యాగ్ ఎక్కడ దాకా ఉందో తెలుసు, ఎక్కడ పడిపోయిందో, పడితే ఇక్కడ నుంచి ఇంతలోగా పడిపోవాలి, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు పడాలి అనే నమ్మకం ఆయనకు బాగానే ఉండే. అదే ఆలోచిస్తున్నాడు. ఆలోచించుకుంటూ కూర్చున్నాడు. బుచ్చిరెడ్డిని తెలిస్తే ఫస్ట్ నీ అక్క అంటాడు, తర్వాత నీ అమ్మ అంటాడు. ఆయన ప్రొద్దున బ్రేక్ఫాస్ట్ లాంటిదంట అమ్మ అక్క అనడం. బ్రేక్ఫాస్ట్ లాంటిది. ఈ బాధ ఈరోజు పడను ప్రభు, నేనేం చేయాలి? నా ప్రాణం పోతే పర్లేదు, నేను సస్తే పర్లేదు, కానీ ఆ మాట మాత్రం ఇంకా పడదలుచుకోలేదు. ఇది చాలా పెద్ద పని. పేపర్లు పోవడం, 1,00,000 రూపాయలు పోవడం. నా శక్తి మించిన డబ్బు, నాకు శక్తి మించిన కాగితాలు ఇవి. దేవుడా నువ్వు ఎలాగన్నా ఇయ్యాలని 2 చేతులు జోడించి ఓం శ్రీ సాయినాథాయ నమః, ఓం శ్రీ సాయి లక్ష్మీనారాయణ నమః, ఓం శ్రీ కృష్ణ శివమారుత్యాది రూపాయ నమః, ఓం శ్రీ సాయి శేషాయినే నమః నాముచ్చారణ చేస్తున్నాడు. విభూతి జేబులో ఉంది, పెట్టుకొని రాసుకుంటూ కూర్చున్నాడు. అటు చెట్లు చూసుకుంటూ కూర్చున్నాడు. ఒక రాయి మీద వెనక్కి నల్లటి కుక్క వచ్చింది. వచ్చేసి వెనక పర్సు ఉంది, గట్టిగా పట్టి లాగేసి ఆ పర్సును నోట్లో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తుంది. సైకిల్ మోటార్ తీసుకున్నాడు. తడిమారు కుక్కని, రాళ్ళు రప్పలతో తడిమారు. కుక్క పర్సు విడడం లేదు. రాయితో కొట్టాడు, కట్టె దొరికింది, కత్తె కొట్టాడు కట్టెతో. పర్సు మాత్రం విడవడం లేదు. దెబ్బ దాకింది, కుయ్యమన్నది, కానీ పర్సు విడడం లేదు. అప్పుడు ఓం శ్రీ సాయి నారాయణ నమః, ఓం శ్రీ సాయి లక్ష్మీ నారాయణ నమః, ఓం శ్రీ సాయి కృష్ణ శివమారిత్యాది రూపాయ నమః, ఓం శ్రీ సాయి శేషాయినే నమః. మళ్ళా అదే ఉచ్చారణ, అలవాటైనది ఉచ్చారణ, నాముచ్చారణ. దాని తర్వాత ఏదో అయి ఉంటుంది అని సైకిల్ మోటార్ తీసుకొని దాన్ని స్టార్ట్ చేసి దాన్ని ఎంబడి పోవడం మొదలుపెట్టారు. తవ్వు పెట్టింది కుక్క పరిగెత్తడం, సైకిల్ మోటార్ దాన్ని ఎంబడి పోవడం. పోతా ఉంది, పోతా ఉంది, పోతా ఉంది. అక్కడ పోయిన తర్వాత సూట్ కేసు ఆడపడి ఉంది. సైకిల్ మోటార్ ఉందా, ఓ సూట్ కేసు లాగా చిన్న బాక్సు, అది అక్కడ పడి ఉంది. చెట్లున్నాయి రోడ్ల మీద, పక్కకి చాలా దూరంలో పడి ఉన్నాయి. కుక్కలన్నీ కలిసి చింపి మిఠాయి ఉండి తింటుంది. మిఠాయి డబ్బని ఎత్తి కుక్కలు తింటున్నాయి. ఈ కుక్క పరుసు ఆడ పడవేసి ఆ కుక్కల్ని తరిమి ఆ అటు ఇటు పడ్డ పేపర్లని, రిజిస్టర్ పేపర్లని నోటితో తీసుకొచ్చి పెడుతుందట. కుక్కేంటి, పట్టడం ఏంటి, నా నా ప్యాంట్ అంతా చింపేసి నా పర్సును పడ్డం ఏంటి, రాయితో కొట్టిన దెబ్బతిని పరిగెత్తడం ఏంటి. అప్పుడు అనుకుంటాట సాయి పరమేశ్వరుడే ఉండవచ్చు అని 2 చేతులు జోడించాడట. అయితే అప్పుడు కుక్కకంత గజ్జి ఉందంట మీద. అయితే సాయి పరమేశ్వరుడు కుక్క అయితే గజ్జి ఉంటుందా అనుకుండంట, గజ్జి ఉంటుందా అనుకుండంట. అనగానే చాలా పెద్దగా కీకే వేశాడంట. భౌ భౌ అని అరవడం మొదలుపెట్టాడంట. అప్పుడు జనిగిపోయాడంట శబ్దానికి. దాని తర్వాత ఆ కుక్కలలో ఈ కుక్క కలిసి వెళ్ళిపోయింది. ఆయన 1,00,000 రూపాయలు ఉన్నాయి. తర్వాత ఆయనకు దొరికిన పేపర్లు అవన్నీ తీసుకువెళ్ళి వెళ్ళిపోయాడు. ఆ బుచ్చిరెడ్డి వెళ్ళి పేపర్లు ఇచ్చాడు. అవన్నీ ఇచ్చిన తర్వాత ఆయనకి ఏ విషయం చెప్పలేదు. ఎట్లన్నా మధ్యాహ్నం భోజనం చేస్తాడు, మాటలతోటే తిట్లతోటే భోజనం చేస్తాడు ఆయన. కాబట్టి ఏమి చెప్పకుండా ఈ పాయింట్ ఏంటి జరిగింది, నీ బట్టలు ఏమి ఇట్లా అయినాయి అని అడిగితే ఏమి లేదు రెడ్డి గారు, దెబ్బ దాకింది అట్లా అనేది చెప్పుకున్నాడు. ఆ రోజు రాత్రి ఆ కుక్క వచ్చి తలుపు తడుతుంది. తలుపు తట్టగానే డోరిప్పాడు. ఇప్పగానే ఆ ఇంట్లో ఉన్న రొట్టెలు నోట్లో కరుచుకొని బయటికి వెళ్ళి ఆ రొట్టెల్ని ముక్కలు ముక్కలు చేసింది కాళ్ళతోటి. చేసిన తర్వాత కుక్క వెళ్ళిపోయింది. అప్పుడు అంటాడు, నా సాయి దేవుడు నా ఇంటికి వచ్చిండు, నా రొట్టెని కాళ్ళతో కనీసం గీకాడు, తిండే గాని కాళ్ళతో గీకాడు, నేను ఎంత అదృష్టవంతుని అనుకున్నాడు. ఆయన విశ్వాసం. సాయే కుక్క అంటాడు. 3 దినాల తర్వాత
వాళ్ళ మేనమామ దగ్గర వాళ్ళ నాయన దాచిన ధనం. మీ నాయన ఎప్పుడు కళ్ళు వచ్చి నన్ను కొడుతుంటారా, నీ డబ్బు నువ్వు తీసుకొని చెప్పి 35,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడట. 35,000 రూపాయలు తీసుకొని వచ్చిండు. తర్వాత 3 లక్షలు ఇస్తా, ఈ 35 తీసుకో, మీ నాన్న రోజు వచ్చి కట్టెతో కొడుతున్నాడు, నా ఎంబడి కుక్కయి కరుస్తున్నాడు అంటాడు. ఆయన నాయన కాదు, సాయి నాయన. అయితే సాయి పరమేశ్వరుడు అనుకుంటే, ఆయన దయ కలిగితే, ఆయన చక్క పిరవగలిగే నాలుక మనకుంటే, చూడగలిగే దృష్టి మనకుంటే, ఆయన వాక్కులు వినశక్తి మనకుంటే, ఆయన మీలో ఒక్కడై మీ చుట్టే ఉంటాడు, మీ ఎంబడే ఉంటాడు. ఆయన్ని చూడొచ్చు. చూసే కళ్ళు లేనప్పుడు ఎలా? మొండి ప్రవర్తన, మోటు బుద్ధి, చిల్లర తత్వం, చిల్లర చూపు, చిల్లర మనసు, చిల్లర ఆలోచన ఉన్నంత దాకా సాయి ఎప్పుడూ దూరమే. ఇవి లేనప్పుడు సాయి ఎప్పుడూ దగ్గరే. మరి కోటేశ్వరరావు చిన్నప్పటి నుంచి భక్తుడు, బలమైన వాడు, తల్లిదండ్రులు నేర్పించిన విద్య, 9 మంది అక్కచెల్లెలు పెళ్లి చేసి దరిద్రుడయ్యాడు. బుచ్చిరెడ్డి తిట్లు తిన్నాడు, భరించలేకపోయాడు. మళ్ళీ ఇల్లు కొనుక్కొని తన చక్కని జీవితాన్ని గడుపుతూ తన చిన్న హోటల్ పెట్టుకొని ఈరోజు సేటుగా బ్రతుకుతున్నాడు బిహెచ్ఎల్ దగ్గర. సాయి ఆయనను ఎలా కర్ణించాడు? మనల్ని కర్ణిస్తలేడా? కర్ణిస్తున్నాడు. మనల్ని కాపాడతలేడా? మనకి ఏది ఇవ్వాలో ఇస్తలేడా? ఇస్తున్నాడు. కానీ మన ఆశ లిమిట్లెస్. మన కోరికలు లిమిట్ లేదు, లిమిట్ దాటిపోయాయి. కానీ సాయిని గట్టిగా పలకరిస్తే శృతి వదిలి జోలం భుజానికి వేసుకొని, చేతిలో సటక పట్టుకొని, చేతుల్లో తాంబూలీలు పట్టుకొని వస్తాడు నీ ఇంటికి భిక్షకి. ఏం భిక్ష? నీళ్ళున్న పాపకర్మని భిక్ష గడుక్కొని శ్రీడీదునిలో కాల్చివేసి నీ కర్మని ముగించి నిన్నొక మామనిషిగా మార్చే ప్రయత్నం చేసేవాడు శ్రీడీశ్వరుడు. కంటికి కనబడేవాడు, కదిలేవాడు, పలికేవాడు, పలికరించేవాడు. ఇంకెక్కడో లేడు, మీ మనసులో ఉన్నాడు. తీసుకురండి.